తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, మనం జగన్మాత వైభవంలో లలితా సహస్రనామాల్లో లలితాదేవి తత్వ విచారణ చేసుకుంటున్నాం. అవునండి. ఆ తత్వ విచారణలో భాగంగా ఈరోజు ఏమేమి వివరిస్తారు? తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అనే నామం గురించి తెలుసుకున్నాము. తర్వాత మరాళీ మందగమన మహాలావణ్య సేవది. ఎందుకంటే ఈ నామం ఎంత విశేషమైనదంటే చిదగ్నిగుండంలోంచి ఉద్భవిస్తున్న అమ్మవారిని చెప్పుకున్నాం. అవునండి. అమ్మవారు నడక చెప్పుకున్నాం. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. ఇక్కడికి వచ్చేసరికి మరాళీ మందగమన, ఆ నడక ఎలా ఉంది, అసలు ఆ నడక ఎందుకు ఇక్కడ మరాళి గురించి చెప్పారు, అసలు తత్వ విచారణ ఏంటి, ఈ నామం ఒక్కటి తెలిసిపోతుందండి. తత్వ విచారణ అంటే అసలు అంటే ఒక దేవతని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈ నామం అంత విశేషమైన నామం. ఏమండి, మనుషుల్లోనే మీ తత్వం మీది, నా తత్వం మీది, వారి తత్వం వారిది అన్నట్టు ఉంటుంది. అవును. ఇంకా అమ్మవారి తత్వం అంటే సామాన్యమైన విషయం అండి. అదే కదా, అది అద్భుతంగా వివరిస్తున్నారు. చాలా సంతోషం అండి. నాది ఏం లేదండి, అంత అమ్మవారి కృప. ఇంకా మీ ముందుకు ఇంకా మంచి విషయాలు అమ్మవారి గురించి తీసుకురావాలనేదే నా సంకల్పం. మీరు కూడా ప్రేక్షకుల నుంచి మేము కూడా అంతే సపోర్ట్ని ఆశిస్తున్నాము. ఎందుకంటే మీకు అందరికీ విషయాలు తెలియాలనే, ఏది మేము కల్పించినవో మాకు మేము మాట్లాడుతున్నవో కాకుండా పుస్తకం ఆధారంగానే, పుస్తకం చూసి చెప్పడానికి అదొక రీజన్, పుస్తకం ఆధారంగానే చెప్తున్నాం మీకు అని చెప్పడం కూడా ఒక, దాన్ని ఏమంటారు, ఒక నిదర్శనం కోసం. నిదర్శనం. మరాళీ మందగమన మహాలావణ్య సేవతి. నామని చెప్తుంటేనే తన్మయత్వం అండి. శ్వాస మీద ధ్యాస పెట్టు అని చాలామంది మనకి చెప్తూ ఉంటారు. అవును కదండి. ఆ నామం అది ఎందుకో ఇందులో ఉందంత. శ్వాస మీద ధ్యాస. కానీ ధ్యాస పెట్టలేం కదండి. కూర్చుంటాము, కోతిలాగా మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళనియండి. మనసు అనే కోతిని ఎలా తెచ్చుకుంటాం? మనసు అనే కోతి వెళుతూ ఉంటుంది, మీరైతే ధ్యాస పెట్టండి. ధ్యాస అయితే పెట్టాల్సిందే. అది మరాళి అంటే ఆడహంస. మరాళి అంటే ఆడహంస. ఆడహంస. మరాళి అంటే అర్థం ఏంటి అంటే ఆడహంస. మందగమన అంటే, మందగమనం అంటే తెలుసు కదా, నెమ్మదిగా నడుస్తూ ఉండేది. మరాళి మందగమన మహాలావణ్య సేవది. మళ్ళీ హంస కూడా ఎందుకు చెప్పారండి? పక్షి జాతిలోనే ఉత్తమమైన పక్షి హంస. అందుకనే పాలు నీళ్లు వేరు చేసేస్తుంది. అవును కదండి. అందుకే పక్షి దేవతలుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అంత ఉన్నతమైన పక్షి జాతికి చెందినటువంటి ఉన్నతమైన పక్షి. ఇక్కడ ఉత్తమ జాతి హంస. మళ్ళీ ఆ ఉత్తమ జాతి హంసలో దాని నడకలో అసలు తత్తరపాటు ఉండదటండి. హంస నడకలో తత్తరపాటు ఉండదట. అందుకే ఇక్కడ మందగమన మరాళి అనే నామం ఎందుకు తీసుకున్నారు అంటే, శ్రేష్టమైన పక్షి. ఆ బాతు నడక చూసారా, ఆ మధ్య వీడియో ఒకటి వైరల్ అయింది యూట్యూబ్లో. ఇలా 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 నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఆ తత్తరపాటు ఉంది ఆ బాతు నడకలో. కానీ హంస నడకలో ఎక్కడా తత్తరపాటు లేకుండా చాలా స్లోగా, అందులో ఆడహంసను తీసుకోవడానికి కారణం కవులు కూడా అద్భుతంగా వివరిస్తారు కదండి. ఆడహంసను తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, శోభాయమానంగా ఉంటుంది కదా ఆడవాళ్ళైతే. ఇక్కడ అందుకే మరాళీ మందగమన మహాలావణ్య సేవది అంటే మరాళీ మందగమన గురించి చెప్తున్నాను. ఇక్కడ ఏంటి, దాన్ని ఏమంటారు, మనోజ్ఞమైనటువంటి నృత్య విన్యాసము కలది. ఒక అర్థము. తర్వాత హంస నడక చాలా ఆకర్షణగా ఉంటుందట. చాలా ఆకర్షణగా ఉంటుందట. ఇక్కడ ఇది భౌతికంగా చెప్పుకుంటే, భౌతికంగా ఇది మనకి అసలు నామంలో ఉన్న అర్థం. మరాళీ మందగమన అంటే ఒక ఉత్తమ జాతి పక్షి అయినటువంటి హంస నడక ఎంత బాగుంటుందో, అమ్మ నడక అంత బాగుంది అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారా. ఋషులు అమ్మవారి నడకని చూసి జ్ఞాననేత్రంతో భూమి మీద ఉన్న హంసలో ఆ నడక చూసి అమ్మవారికి హంస నడకలాగాని మనకు తెలియాలని పోల్చారు. కానీ ఇది మనం అలా ఆలోచిస్తే పప్పులో కాలేసినట్టే. మరి మన ఊపిరిని హంసతో పిలుస్తారు.
మనం రోజుని మనము తీసే ఊపిరిని హంస అంటారు. హంసాయ విద్మహే పరమహంసాయ హంస కాదు, ఈ హంస అన్నట్టు. ఈ హంస మళ్ళీ చూడండి ఎలాంటి హంస, ఇందాక చెప్పా తత్తరపాటు లేనటువంటి హంస. నిజమే కదా. నేను ఇందాక మనం ఒక విషయం మాట్లాడుకున్నప్పుడు నవరసాల గురించి చెప్పా మీకు. అవునండి. నవరసాల్లో క్రోధము, కక్ష, దాన్ని ఏమంటారు, భీభత్సం, ఇలాంటివి ఉన్నప్పుడు మన ఊపిరి ఎలా ఉంటుంది? విపరీతమైన ఆవేశంగా ఉంటుంది. ఎన్నిసార్లు పీలుస్తామో మనకి తెలియదు. అవునండి. ఇక్కడ చూడండి చూడండి తత్తరపాటు లేనటువంటి నడక ఒక్క మనం పూజలో ఉన్నప్పుడు, జపంలో ఉన్నప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే శాంతిగా ఉంటుంది. అవును, పూజలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతాం కదా. అంటే మన ఊపిరి చాలా స్లోగా నెమ్మదిగా ఉంటుంది. అవునండి. ఏదైనా మనకి భయం కలిగినప్పుడు కానీ, ఏదైనా బీభత్సం కలిగినప్పుడు కానీ, ఆ ఊపిరి యొక్క రేట్ పెరుగుతూ ఉంటుంది, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ అట్లా ఉండదుగా. ఇక్కడ ఏముంది, ఎప్పుడు ధ్యానంలో ఉన్నాం, తపస్సులో ఉన్నాం, నువ్వు అలాగే ఉండాలని ఇక్కడ చెప్పడం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే రోజుకి 21,600 సార్లు మనం ఊపిరి పీల్చుకుంటాం, వదులుతాం. అమ్మ బాబాయ్, ఒకసారి చెప్పండి, ఎన్ని వేలు? 21,600 సార్లు మన శ్వాస. అంటే మనం పుట్టినప్పటి నుంచి మనము మళ్ళీ శివైక్యం అయ్యే వరకు ఎన్నిసార్లు ఊపిరి తీసుకోవాలి అనేది రాజు పంపించేస్తారు ముందే. తుది శ్వాస అంటారు. అందుకే ఇది ఈ ఊపిరిని ఇప్పుడు మనం కూడా సాధన చేయగా 400 సంవత్సరాలు బతకచ్చు. ఎందుకంటే నీ యొక్క జీవిత గమనంలో ఇన్నిసార్లు ఊపిరి పీల్చాలని. ఆస్మా పేషెంట్లు తొందరగా చచ్చిపోతారు ఊపిరాడక. మీరు గమనించారా? వాళ్ళకి శ్వాస ఎందుకు అంటే శ్వాస పీల్చేస్తారు. మరి కరోనాలో జనమందరూ ఆ శ్వాస వల్లనే కదండి. అదే ఇక్కడ ఏంటి అంటే నీ ఊపిరిని నువ్వు ఎంత అయితే కంట్రోల్లో పెట్టుకుంటావో, అంటే నువ్వు ఎంత శాంతిగా అయితే ఉంటావో, ఎంత నెమ్మదిగా. అందుకే ఊపిరి బిగబట్టి తపస్సు చేస్తుంటారు. అంటే నువ్వు రోజుకి 21,600 సార్లు పీల్చాలి కదా. ఒక వారం రోజులు నువ్వు పీల్చలేదు తపస్సు చేస్తూ, నువ్వు ఊపిరి బంధించి నువ్వు అంటే ఆ రోజుకి ఏమి అయిపోదు, అది తెల్లారికి మిగులుతాయి అన్నమాట కదా. ఈ 21,600 సార్లు నీ అకౌంట్లో పడ్డట్టే, నీ బ్యాంకులో. నీ ఆయుష్ పెంచేవే ఇవన్నీ. అంటే దగ్గర వారం రోజుల కాలం పెరిగినట్టేగా. వారం రోజులు ఆపేస్తే ఇట్లాంటి వారాలు చేయగా 400 ఏంటి 1000 సంవత్సరాలు కావాలన్నా మనం బతకచ్చు. బాబో, 100 ఏళ్ళే. అంటే మనలాంటి వాళ్ళం కాదండి, మునులు, ఋషులు. అందుకనే చూడండి, చిరంజీవులు ఉన్నారు అంటున్నారు. చిరంజీవి మన హనుమానే ఉన్నాడు అన్నారు. ఎందుకున్నారంటే ఎప్పుడు తపస్సులో ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళ ఆయుష్ ఇంత ఆయుష్ ప్రమాణంలో ఇంత ఊపిరి పీల్చాలి అంటే దాన్ని ఏం చేస్తారు, నియంత్రణ తపస్సు చేసి ఆయుష్ని పెంచుకుంటారు. ఇక్కడ అదే మరాళీ మందగమన మహాలావణ్య సేవది. ఈ నామం చెప్పడం నాకు చాలా ఇష్టమైన నామం అండి. ఇది చాలా ఇష్టమైన నామం. నేను సంపుటీకరణ చెప్తున్నాను కదా. ఎవరికైతే ఆస్తమా ఉంటుందో, ఎవరికైతే ఈ సైనస్ ప్రాబ్లం ఉంటుందో, ఈ నామంతో సంపుటీకరణ చేసి చూడండి, ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది. ఒక్కసారి ఆ సంపుటీకరణ కూడా చెప్పేయండి. మనం సంపుటీకరణ చేయాలనుకుంటున్న నామము మరాళీ మందగమన మహాలావణ్య సేవది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి మరాళీ మందగమన మహాలావణ్య సేవది. మరాళీ మందగమన మహాలావణ్య సేవది చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. మరాళీ మందగమన మహాలావణ్య సేవది మరాళీ మందగమన మహాలావణ్య సేవది ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత. మరాళీ మందగమన మహాలావణ్య సేవది. అలా 1వ శ్లోకం నుంచి మొదలుపెట్టి 180వ శ్లోకం, 182 అది శివశక్తి ఐక్య రూపిణి వరకు కూడా ఇలా సంపుటీకరణ చేసుకోండి. ఆస్తమా తగ్గుముఖం పడుతుంది. మొన్న ఒకళ్ళు అడిగారు, చదివినంత మాత్రాన తగ్గిపోతుందా అని. లలితా సహస్రనామంలో గర్భిణీ స్త్రీ ఏ నెలకి ఏమి భోజనం చేయాలో కూడా రాసి ఉంది. గుడాన్న ప్రీత మానస, ముద్గోదనాసక్త సిక్త, తజ్జన్నాసక్త హృదయ, ఇవన్నీ అవే. అంటే తెలుసుకోవడంలో ఉంటుంది ఏదైనా కూడా.
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చక్కగా సంపుటీకరణ చేసుకోండి. ఈ నామంలో ఇంకొంచెం ముందుకు వెళదాం. మూలాధారం నుంచి సుషుమ్నా ద్వారా కుండలిని సాధన మనం చేస్తూ ఉంటాం. ఒకసారి మనం చెప్పుకున్న ఒక సందర్భంలో ఇడా పింగళ నాడి మధ్యలో ఈ సుషుమ్నా నాడి ఉంటుంది. అంటే ఈ ఊపిరి సోహం అనే శక్తితో నడుస్తుంది. సోహం అంటే శివుడి యొక్క శక్తి. సోహం, హంస. హంస అర్థమైందా? సా అన్నప్పుడు పీల్చాలి, హా అన్నప్పుడు వదలాలి. ఇలా గనక అలవాటు చేసుకుంటే ఊపిరి మీద నియంత్రణ వస్తుంది. ముందు మనకి తెలియకుండానే కుండలిని జాగృతం అవుతుంది. ఇది ఒక్కటి చేసినా చాలు. ఇట్లా ఆ ఊపిరి మీద ధ్యాస పెట్టి సా అన్నప్పుడు తీసుకోవడం, హా అన్నప్పుడు వదిలేయడం. సా అన్నప్పుడు తీసుకోవడం, హా సా అని ఉచ్చరిస్తూ ఉండాలి లోపల. అప్పుడు పీల్చుకునే టైం కూడా పెరుగుతుంది, నిదానం ఏర్పడుతుంది. ఎప్పుడైతే స్లోగా ఊపిరి తీసుకుంటామో బ్రెయిన్ ఫంక్షనింగ్ పెరుగుతుంది, నిదానం ఏర్పడుతుంది. మరాళీ మందగమన అంటే అది మందంగా తీసుకోవాలి ఊపిరిని, నిదానమే ప్రధానం. అప్పుడు ఏమవుతుంది? ఈడా పింగళ నాడుల ద్వారా సుషుమ్న జాగృతం అవుతుంది. చక్కని శక్తి ఏర్పడుతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే ఇదే. మనసు ఎక్కడికైనా వెళ్ళనియండి, ఎందుకంటే మనసు ఎక్కడికి వెళ్ళినా శ్వాస ఇక్కడే ఉంటుంది కదా. ఇప్పుడు మనసు అంటే నేను మీకు ఇంకో విషయం చెప్పాలి. నన్ను సరే ఎక్కువ చెప్తున్నాను అన్నా సరే, మనకి డాక్టర్లు స్కానింగ్ చేస్తారండి. అవునండి. ఆర్గాన్స్లో కిడ్నీలు ఉంటాయి, లివర్ ఉంటుంది, ఊపిరితిత్తులు ఉంటాయి, వీళ్ళు చాలా ఉంటాయి, రకరకాల భాగాలు ఉంటాయి. ఎక్స్రేలకి కళ్ళు, ముక్కు, చెవు. అసలు మనసు అనేది ఎప్పుడైనా ఏ స్కానింగ్లో అయినా బయటపడిందా? ఫస్ట్. రెండవది, సూక్ష్మ శరీరం గురించి చెప్పుకున్నప్పుడు మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం దాకా చెప్పుకుంటాం, కానీ ఈ మనసు అనేది ఎక్కడా చెప్పుకోమే. మరి ఎందుకు ఈ మనసు అంటూ ఉంటాము? కవులు మాత్రం మనసు మీద అంటే ఇక్కడ ఏంటి నేను చెప్తాను, లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడమే మనసు. ఇక్కడ లేదు కదా అసలు. అంటే నీ హృదయానికి అవును, ఎప్పుడు అపోహలు ఇయే అని, కానీ మంచి అనేది ఎక్కువ ఆలోచించదు. మనసు ఎక్కడుంది? నీ ఆలోచనలో ఉంది. నీ హృదయానికి ఆలోచన, ఆ మనసు ఎలా ఉంటుంది చూడండి. నీ ఆలోచన ఏదైతే నీ మనసు అలాగే ఉంటుంది. అవతల వాళ్ళు అనుకున్నది ఏంటో తెలియదు, మన మనసు పరిపరిపోతూ ఉంటుంది. ఎందుకు వెళ్తుంది? నీ హృదయానికి, నీ గుండె అనే దానికి నువ్వు ఆలోచన నీ బుర్రకి పంపిస్తూ ఉంటే అది ఏమవుతుంది? అది నువ్వు లేని దాన్ని ఊహించుకోవడమే మనసు అంటేను. అంటే ఇక్కడ అదే మరి మనసు వెంపర్లాడ్ అంటే ఇదే. మనసు ఎక్కడికో వెళుతుంది అన్నారు కదా, లేనిది ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, మనకెందుకు? ఉన్న శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎక్కడికైనా వెళ్ళనివ్వండి ఆ మనసుని, శ్వాస మాత్రం ధ్యాస. ఆలోచన ఎక్కడైనా తిరిగి నువ్వు ఎప్పుడైతే ఈ ఉన్న శ్వాస ఇక్కడే ఉంది శ్వాస అని గ్రహించి దీని మీద ధ్యాస పెడతావో ఆటోమేటిక్గా ఆలోచన వెనక్కి వస్తుంది. ఎంతసేపు ప్రయాణం చేస్తుందండి? అమెరికాలో ఎంతసేపు ఉంటుంది? సినిమా థియేటర్లో ఎంతసేపు ఉంటుంది? వెనక్కి వచ్చి తీరుతుంది. సాధనమైన పనులు సమకూరు ధరలోన. ఇది మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ విషయం మాత్రము, ఈ సాధన గురువు యొక్క సన్నిధిలో నేర్చుకుంటే, గురువు యొక్క ప్రోత్సాహంతో నేర్చుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలము. మరాళీ మందగమన చెప్పుకున్నాము. మహాలావణ్య సేవదిహి అనే నామంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.